వనితా టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. మరి ఇవాళ అయితే గణపయ్య నిమజ్జనోత్సవ కార్యక్రమానికి అయితే మనం వచ్చేసాం. ఏదైతే ట్యాంక్ బండ్ దగ్గరకైతే వచ్చేసాం. మనకి గణపయ్య నిమజ్జనోత్సవాలు అనగానే మనకి మొదటగా హైదరాబాదే గుర్తొస్తుంది. మరి అలాంటిది ఏదైతే బడా గణపతి ఉన్నారో ఖైరతాబాద్ మహా బడా గణపతి నిమజ్జనోత్సవం అయితే ఇందాకే ముగిసింది కాసేపటి క్రితమే. ఇంకా అటు బాలాపూర్ గణపతి నిమజ్జనోత్సవం ఇంకా మిగిలి ఉంది. ఇక నగరం నలువైపుల నుంచి కూడా సాగరం వైపు కదులుతున్నారు గణనాథులు. గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహా గణపతి అయితే ప్రశాంతంగా చేరుకున్నారు. అలాగే ఈ ఖైరతాబాద్ లోని మండపం నుంచి ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెంబర్ 4 వరకు కన్నుల పండుగగా సాగింది ఈ శోభాయాత్ర. ట్యాంక్ బండ మీద అయితే హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. హుస్సేన్ సాగర్ లో భారీ సంఖ్యలో గణనాథులు తరలి వస్తున్నారు. ట్యాంక్ బండకు పరిసర ప్రాంతాల్లో గణనాథులు అయితే క్యూ కట్టినట్టు మన దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక భక్తులతో ఈ ట్యాంక్ బండ్ పరిసరాలన్నీ కూడా కిక్కిరిసిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక మరి కాసేపట్లో కూడా బాలాపూర్ గణపతి నిమజ్జనానికి కూడా సిద్ధమైపోతున్నారు గంగమ్మ ఒడికి చేరుకోవడానికి. అలాగే ఈ బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర అయితే ఇక ఆల్రెడీ కూడా మనకి స్టార్ట్ అయిపోయింది. లడ్డు వేలం పాట కూడా ముగిసిన నేపథ్యంలో వెంటనే శోభాయాత్రను అయితే స్టార్ట్ చేశారు. ఇక బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు 16 కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర అయితే కొనసాగనుందన్నట్టు సమాచారం. చంద్రాయనగుట్ట, ఫలక్నామా, అలాగే చార్మినార్, అఫ్జల్గంజ్, ఎన్జే మార్కెట్, అబిట్స్, లిబర్టీ మీదుగా ఈ ట్యాంక్ బండ చేరుకోనున్న బాలాపూర్ గణేష్ ని హుస్సేన్ సాగర్ లో మరికొద్ది సేపట్లో అయితే నిమజ్జనం చేయనున్నారు. అలాగే 6 ఏళ్లకు కూడా ఈ బాలాపూర్ గణేష్ లడ్డు అంటే ప్రతి ఒక్కరికి ఎంత ప్రసిద్ధి చెందిందో మనందరికీ తెలుసు. 2019 నుంచి కూడా ఈ బాలాపూర్ వస్తున్న ఈ గణేష్ లడ్డు విషయం 35 లక్షలు అయితే పలికింది బాలాపూర్ గణేష్ లడ్డు. అలాగే కొత్త రికార్డ్ అయితే సృష్టించింది. ఈ వేలంలో 35 లక్షల రూపాయలకు 7 సభ్యుల మధ్య జరిగిన వేలం పాటలో లడ్డూను లింగాల దశరథ్ గౌడ్ అనే వ్యక్తి తగ్గించుకున్నారు. అలాగే ఇప్పుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకైతే ఖైరతాబాద్ గణేష్ చేరుకుని 69 అడుగుల ఖైరతాబాద్ బడా గణనాథుడు టెలిఫోన్ భవన్ దాటి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు కదిలి క్రేన్ నెంబర్ 4 వద్ద గంగమ్మ ఒడికి చేరుకున్నారు. అలా మనం చూస్తున్నాం. అట్లాగే ఏర్పాట్లు కూడా ఎక్కడికక్కడ భారీ ఏర్పాట్లు చేసి భద్రతా విషయంలో కూడా ఎక్కడా తగ్గట్లేదన్నమాట. ఏదైతే ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం మనం చూసాం కన్నుల పండగగా జరిగిందని శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిచ్చిన గణనాథుడు కొద్దిసేపటి క్రితమే గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. హుస్సేన్ సాగర్ లోని ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఉన్న ప్రత్యేక క్రేన్ నెంబర్ 4 వద్ద అయితే నిమజ్జనం చేశారు. ఏదైతే నిమజ్జనానికి ముందు ఖైరతాబాద్ మహా గణనాథుడికి హారతిచ్చిన వేద పండితులు కలిసి పూజ కూడా చేశారు. ఆ భారీ విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి విజయవాడ నుంచి ప్రత్యేకంగా టస్కర్ అనే భారీ ట్రాలీని కూడా తెప్పించారు. అయితే శోభాయాత్ర సాఫీగా సాగేందుకు పోలీసులు పటిష్టమైన భద్రత కూడా ఏర్పాట్లు చేశారు. అంటే వేల మంది భక్తులు జయ జయ ధ్వానాల మధ్య నిమజ్జన ప్రక్రియ పూర్తయింది. భక్తులు గణనాథుడిని భక్తి శ్రద్ధలతో దండాలు పెడుతూ మళ్ళీ రావయ్య గణపతి అంటూ కూడా వీడ్కోలు పలికారు. చంద్రగ్రహణం కారణంగా సాధారణంగా జరిగే అనంత చతుర్దశి రోజుకు బదులుగా ఒకరోజు ముందు నిమజ్జనం చేశారు. అయితే ఈసారి ఖైరతాబాద్ గణనాథుడికి 69 అడుగుల భారీ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఇది పూర్తిగా కూడా మట్టితోనే తయారు చేయబడింది. ఇక ఈ సంవత్సరం దాదాపు 50 లక్షలకు పైగా భక్తులు ఖైరతాబాద్ బడా గణేష్ ను దర్శించుకున్నారని కూడా అంచనా వేస్తున్నారు. ఇక ఇక్కడ మనం భద్రతా ఏర్పాట్లు చూసినట్లయితే ఈ దృశ్యాలు మనకు కనిపిస్తోంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో ప్రత్యేక ఆకర్షణగా మనకి కనిపిస్తున్నారు. చిన్న వినాయకుడు బొమ్మల దగ్గర నుంచి బడా వినాయకుడు బొమ్మలు కూడా ఇక్కడ నిమజ్జనానికి వచ్చాయి. ఇంకా కూడా మనకి మెయిన్ ఇంకా చాలా బొమ్మలు నిమజ్జనానికి రెడీగా ఉన్నాయి. ఇంకా నిమజ్జనం అయితే జరగలేదు. మరికొద్ది సేపట్లో కూడా బాలాపూర్ గణేశుడు కానీ అలాగే బేగం బజార్ గణేశుడు కానీ ఇలాంటి ముఖ్యమైన వినాయకుడి విగ్రహాలు నిమజ్జనానికి రాబోతున్నాయి. మరి ఇక్కడ మనం దృశ్యాలు చూసినట్లయితే భక్తులతో కిక్కిరిసిపోయే ఇక్కడ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ భద్రత కూడా అధికారులు దానికి తగ్గట్లుగానే చేశారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు కానీ పోలీస్ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తతతో ఇక్కడ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడం కానీ అధికారులు కానీ అప్రమత్తంగా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇక్కడ ఎంతో సందడిగా మనకి ఇక్కడ పరిసర ప్రాంతాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఏదైతే ట్యాంక్ బండ దగ్గర మరి కాసేపటి క్రితమే ఖైరతాబాద్ గణనాథుడిని 69 అడుగుల భారీ విగ్రహాన్ని కూడా ఇక్కడ నిమజ్జనం చేయడం జరిగింది. మన కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో చూడముచ్చటగా జరిగిందని చెప్పొచ్చు. మనం చూస్తున్నాం వినాయకుడు మండపం వద్దకు ఎన్నో భారీ విగ్రహాలు ఇక్కడికి తరలి వస్తున్నాయి. అంటే ఈ వినాయక చవితి అనేది భారతదేశంలో మన హిందువులందరం కూడా అతి ముఖ్యమైన పండుగల్లో జరుపుకునే పండుగ అన్నమాట. అట్లాంటిది ఇప్పుడు ఇన్ని రోజులు భక్తి శ్రద్ధలతో పూజించి ఇక చివరిగా వినాయకుడిని గంగమ్మ ఒడిలో చేరుస్తారు. మరి అలాంటి శోభాయాత్రను తిలకించడానికి ఇక్కడ వేలాది మందిగా భక్తులు తరలి వచ్చిన మనం చూస్తున్నాం. ఏదైతే హైదరాబాద్ నగరానికి తలమానికమైన ఖైరతాబాద్ మహా గణపతి
ఈరోజు శనివారం ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ నుంచి కదిలిన గణనాథుడి శోభాయాత్ర మధ్యాహ్నం 12 గంటల సమయానికి ట్యాంక్ బండకు చేరుకుంది. అయితే ఈ యాత్ర కోసం కూడా విజయవాడ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన భారీ వాహనాన్ని కూడా వినియోగించారు. అలాగే దారి పొడవునా కూడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి నీరాజనాలు పలికిన దృశ్యాలైతే మనం చూసాం. అలాగే మహాగణపతిని కడసారి చూసేందుకు జనం పోటెత్తడంతో ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ పరిసరాలన్నీ కూడా పూర్తిగా కిక్కిరిసిపోయాయి. అనంతరం ఎన్టీఆర్ మార్గ్లోని 4వ నెంబర్ క్రేన్ వద్దకైతే విగ్రహాన్ని చేర్చారు. మరి అక్కడ ఖైరతాబాద్ ఉత్సవ సమితి సభ్యులు స్వామివారికి తుది పూజలు కూడా నిర్వహించారు. ఇంకా పూజల అనంతరం భారీ క్రేన్ సాయంతో ఈ లంబోదరుణ్ణి నెమ్మదిగా హుస్సేన్ సాగర్లోకి నిమజ్జనం చేశారు. అయితే దీంతో ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జన పర్వం ప్రశాంతంగా ముగిసింది. మనకి ఇంకా మిగిలిన్నాయి. ఇంకా చాలా వినాయకుడి నిమజ్జన కార్యక్రమాలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మనం చూస్తున్నాం చిన్న చిన్న గల్లీల దగ్గర నుంచి చిన్న పిల్లలు పెట్టిన చిన్న చిన్న బొజ్జ గణపయ్య విగ్రహాలన్నీ కూడా చాలా చూడముచ్చటగా జరుగుతున్నాయి. ఆ నిమజ్జన కార్యక్రమాలన్నీ కూడా ఎంతో సందడిగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ శోభాయాత్రలతోనే ఇక్కడ చాలా సందడి వాతావరణం అయితే మనం చూస్తున్నాం. ఇంకా వీరిలో కూడా కొందరు అఘోరాలు కూడా అఘోరాల వేషధారణలో పాల్గొన్నారు. వాళ్ళు కూడా శివనామస్మరణతో నృత్యాలతో కూడా అలరిస్తున్నారు. ఇంకా అంతేకాదు వారిలో కూడా కొందరు గొర్రెల ఇలాంటి జంతువుల వేషధారణలు కూడా వేసుకుని మరికొందరు పక్షుల వేషాలు వేసి ఇలా గణేష శోభాయాత్రలో నాట్యం చేస్తూ అందరినీ కూడా అలరిస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ శోభాయాత్రలో పాలు పంచుకోవడం అనేది నిజంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక్కడ దాటాడు మరికొద్ది సేపట్లో కూడా ఇక్కడ ట్యాంక్ బండికి చేరుకుని ఆ గంగమ్మ ఒడికి చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఓవరాల్గా 50 లక్షల మంది నిమజ్జన కార్యక్రమాలకైతే విచ్చేయడం కానీ ఆ వినాయకులు నిమజ్జనం చేసే కార్యక్రమం అయితే ఇంకా కొంతసేపట్లో ఇంకా పూర్తిగా జరగనుంది. ముఖ్యమైన ఘట్టం ఏదైతే ఉందో ఖైరతాబాద్ మహా గణేశుడి నిమజ్జనం అయితే ఆ పర్వం అయితే చాలా ప్రశాంతంగా ఎంతో శోభాయమానంగా ముగిసింది. ఇంకా మనకి మిగిలి ఉండేది ఇంకా ముఖ్యమైన ఘట్టం ఈ బాలాపూర్ గణేశుడి నిమజ్జనం. మరి ఆ ఘట్టం కూడా మరికొద్ది సేపట్లో ఆ నిమజ్జన పర్వం కూడా ముగియబోతోంది. మరి ఆ బాలాపూర్ గణేశుడు కూడా నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఆ ట్యాంక్ బండ దగ్గర చేరుకుని హుస్సేన్ సాగర్లో నిమజ్జనానికి గంగమ్మ ఒడిలోకి చేరుకోబోతున్నారు బాలాపూర్ గణేశుడు. ప్రస్తుతం చార్మినార్ క్రాస్ అయినట్టు కూడా మనకి సమాచారం అందుతోంది. మరి ఇంకొద్ది సేపట్లోనే బాలాపూర్ గణేశుడు గంగమ్మ ఒడిలోకి చేరుకోబోతున్నారు. మరి ఆ ప్రత్యేక దృశ్యాన్ని ఆ ఘట్టాన్ని వీక్షించడానికి ఇక్కడ వందలాది మంది భక్తులు అయితే ఇక్కడికి విచ్చేసి వేలాది మంది భక్తులతో ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కిక్కిరిసిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఎంతో సందడి వాతావరణం మనం ఇక్కడ చూస్తున్నాం. ఏదైతే ప్రతి ఒక్కటి తినుబండరాల దగ్గర నుంచి ప్రతి ఒక్క షాపులు కానీ ఎంత సందడిగా కనిపిస్తుందంటే ఇవాళ ట్యాంక్ బండ్ అంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయినట్టు మనకి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈసారి హైదరాబాద్ మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే దాదాపుగా 50 లక్షల గణపతి విగ్రహాలు కూడా నిమజ్జనం కాబోతున్నాయంట. మరి అన్ని గణపతి విగ్రహాల నిమజ్జనం అంటే ఇక్కడ దానికి తగ్గట్టే పటిష్ట బందోబస్తు కానీ అధికారులు కూడా పనితీరు మెరుగుపరచుకోవాల్సి ఉంటే మరి దానికి తగ్గట్టే అధికారులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అసలు ఎక్కడా కూడా ఏ చిన్న తప్పిదం కానీ ఏ అవాంఛనీయ సంఘటన కానీ జరగకుండా చాలా గట్టిగా పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. మరి ఇప్పుడు ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే వాహనదారులు కానీ భక్తులు నడిచి వస్తున్నారు. ఇట్లా ఈ పరిస్థితుల్లో ఎంతమంది భక్తులు ఉన్నారు, ఇక్కడ ఎంత కిక్కిరిసిపోయిన వాతావరణం మనకు కనిపిస్తుందో మనం చూస్తున్నాం. రేపు మధ్యాహ్నం 12 గంటల లోపు మొత్తం నిమజ్జనోత్సవ కార్యక్రమాలన్నీ కూడా వినాయకుడి నిమజ్జనోత్సవ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిపోతాయి. రేపు మధ్యాహ్నం 12 గంటల లోపు కూడా ఈ కార్యక్రమాలన్నీ ముగిసిపోతాయి. అందుకే ఇంతమంది సందడితో మనం చూస్తున్నాం. ఇంతమంది భక్తులు వేలాది మంది భక్తులు ఎక్కడెక్కడో గ్రామాల నుంచి తరలి వచ్చి ఇక్కడ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని వీక్షించేందుకు కానీ నిమజ్జనానికి కానీ ఇక్కడికి తరలి వచ్చిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏదైతే గణేష్ నిమజ్జనం అంటే వెంటనే మనకి హైదరాబాదే గుర్తొస్తుంది. అంటే గణపయ్యలకు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి నెక్స్ట్ భక్తులు గణపయ్యలకు బాయ్ చెప్తూ గంగమ్మ ఒడికి చేరుస్తూ ఉంటారు. అయితే గత 2-3 రోజుల నుంచి కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని చెరువులతో పాటు హుస్సేన్ సాగర్లో కూడా నిమజ్జనం కొనసాగుతుండగా ఈ రోజు కీలక నిమజ్జనం అయితే జరిగింది. ఇటు ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిపోయింది. ఇంకా ఇటు బాలాపూర్ గణపతి నిమజ్జనోత్సవం అయితే ఇంకా మిగిలే ఉంది. ఇక నగరం నలువైపుల నుంచి కూడా సాగరం వైపు గణనాథులు కదులుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏదైతే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయితే ప్రశాంతంగా ముగిసిపోయింది. ఇక హైదరాబాద్లో నిమజ్జనాలు కూడా ప్రశాంతంగానే జరుగుతున్నాయి. రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా నిమజ్జనం కొనసాగుతోంది. ఇక సాయంత్రం 4 గంటల లోపు కూడా బాలాపూర్ గణేష్ నిమజ్జనం కూడా పూర్తవుతుంది. నిమజ్జనాలు అయితే ఇంకా రేపటి వరకు కూడా కొనసాగుతాయని కూడా అధికారులు కానీ అందరూ చెప్తున్నారు. ఇక్కడైతే గణేష్ నిమజ్జనోత్సవం ఎంత వైభవంగా కొనసాగుతుందో మనకి ఇక్కడ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ట్యాంక్ బండకు భారీగా గణన చేస్తున్నారు.
మనం చూస్తూనే ఉన్నాం, ఇంకా కూడా వినాయకులు వస్తూనే ఉన్నారు. మార్నింగ్ నుంచి మనకి రద్దీ కనిపిస్తూనే ఉంది. చిన్న చిన్న విగ్రహాల దగ్గర నుంచి బడా విగ్రహాల వరకు కూడా, అంటే మెయిన్ సెంటర్లో పెట్టిన విగ్రహాల దగ్గర నుంచి గల్లీ విగ్రహాల వరకు ప్రతి ఒక్క విగ్రహాన్ని కూడా నిమజ్జనానికి తరలిస్తూ ఉన్నారు. వినాయకులు సిద్ధంగా ఉన్నారు గంగమ్మ ఒడికి చేరడానికి. మనం చూస్తున్నాం అక్కడ చిన్న చిన్న పిల్లలు వాళ్ళు పెట్టిన బుడ్డ విగ్రహాలు అనమాట. ఎంత ఎంత క్యూట్గా ఉన్నాయంటే ఇక్కడ దృశ్యాలు చూడడానికి. వాళ్ళు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చాలా ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ నిమజ్జనోత్సవాన్ని. మరి అలా ప్రతి ఒక్క వినాయకులు కూడా నిమజ్జనోత్సవానికి గంగమ్మ ఒడికి చేరుకోవడానికి రెడీ అయిపోయారు. ఇంకా రేపు మధ్యాహ్నం 12 గంటల కూడా ఈ సందడి మనం చూడొచ్చు. నిమజ్జనోత్సవాలు కొనసాగుతూనే ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి. కానీ అతి ముఖ్యమైన పర్వం ఏదైతే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవం అయితే కొద్దిసేపటి క్రితమే ముగిసిపోయింది. ఇంకా ఇంకొక ముఖ్యమైన పర్వం ఏదైతే బాలాపూర్ గణపతి విగ్రహం నిమజ్జనోత్సవానికి మరికొద్ది సేపట్లో, అంటే ఇందాకే చార్మినార్ని కూడా క్రాస్ చేసి ఇంకొద్దిసేపట్లో ట్యాంక్ బండకు రీచ్ అవబోతోంది. మరి ఇక్కడికి వచ్చాక నిమజ్జనోత్సవ కార్యక్రమం ఎంత అట్టహాసంగా, ఎంత ఆహ్లాదకరంగా జరగబోతోందో మనం వీక్షిద్దాం. ఇక్కడ సిచ్యువేషన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ భక్తులు ఎలా ఉన్నారు, ఇక్కడ భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది మనము చూడొచ్చు. వనిత ఎన్టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. ఇక్కడ చిన్న వాతావరణం కనిపిస్తోంది. ప్రతి ఒక్క స్టాల్స్ని మనం చూడొచ్చు. తినుబండారాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. దానికి తగ్గట్టే మనకి సెక్యూరిటీ, అంటే 1000 సీసీ కెమెరాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు కూడా పోలీసులు అధికారుల యంత్రాంగం అయితే ఇక్కడ మనకి ఏర్పాటు చేసినట్టు మనం చూస్తున్నాం. అంటే ఏ చిన్నది కూడా జరగద్దు, ఎలాంటి ఘటన కూడా జరగద్దు, అంతా చాలా సవ్యంగా సాగాలి అన్న రీతిలో ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు అనేది గొప్ప విషయం అనే చెప్పొచ్చు. ఏదైతే ఇక్కడ ఆహ్లాదకరంగా ఉంది పరిస్థితి, అయితే చాలా సందడిగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే కార్ మీద కూడా మనకి వినాయకుడిని ఊరేగించడం జరుగుతోంది. నిమజ్జనోత్సవానికి చిన్న చిన్న విగ్రహాలని కూడా నిమజ్జనోత్సవానికి ఇంత దూరం తీసుకొని వచ్చి అంత భక్తి శ్రద్ధలతో చేయడం అనేది చాలా గొప్ప విషయం అని భావించవచ్చు మనం. ఏదైతే భక్తులు కూడా గణేశుడిని భక్తి శ్రద్ధలతో దండాలు పెడుతూ కూడా ఇక్కడ వీడ్కోలు పలుకుతున్నారు. అంటే మనకి సాధారణంగా చంద్రగ్రహణం అనే ఒక కారణంగా సాధారణంగా జరిగే అనంత చతుర్దశి రోజుకు బదులుగా కూడా ఒక రోజు ముందుగానే నిమజ్జనం చేయడం జరిగింది. అయితే ఈసారి ఖైరతాబాద్ గణనాథుడిని 69 అడుగుల భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇది పూర్తిగా కూడా మట్టితోనే తయారు చేయబడింది. అయితే ఈ సంవత్సరం ఇంకా 50 లక్షలు, దాదాపుగా 50 లక్షలకు పైగా భక్తులు ఖైరతాబాద్ బడా గణేశుని దర్శించుకున్నారంట. అయితే ఆ బడా గణేశుడి నిమజ్జనం అయితే మరి కొద్దిసేపటి క్రితమే ముగిసిపోయింది. మనం చూసాం ఆ దృశ్యాన్ని కూడా వనిత ఎన్టీవీ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించాం. మరి ఇంకా కొంతసేపట్లో జరగబోయే బాలాపూర్ గణేశుడి నిమజ్జనోత్సవాన్ని కూడా వీక్షించబోతున్నాం మరి కాసేపట్లో. ఇక్కడైతే మనము ఎంత బాగా ఈ ఉత్సవం జరుగుతోందో మనం చూడొచ్చు. ఎండని రద్దీని కూడా లెక్క చేయకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు కూడా ఈ నిమజ్జనోత్సవంలో పాల్గొనడం అనేది చాలా పెద్ద విషయం. ఎంతో అట్టహాసంగా జరుగుతున్న ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో వచ్చి, అంటే ఇన్ని రోజులు ఎంతో భక్తితో శ్రద్ధతో పూజలు చేసి గణపయ్యలకు ఇప్పుడు ఆ వీడ్కోలు పలకడానికి నిమజ్జనోత్సవ కార్యక్రమానికి అయితే విచ్చేశారు. ఇక చూస్తే వాహనదారుల దగ్గర నుంచి కాలినడకన వచ్చిన వారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇక్కడ మనకి సందడి వాతావరణం, ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం చూడొచ్చు. వేలాది మందిగా భక్తులు, అసలు ఎంత 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 పెద్ద సంఖ్యలో, భారీ సంఖ్యలో భక్తులు అయితే ఇక్కడికి తరలి వస్తున్నారు. దానికి తగ్గట్టు ఇంతమంది భక్తులను మేనేజ్ చేసుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగద్దు అంటే అధికారులు కూడా దానికి తగ్గట్టే పటిష్టమైన బందోబస్తుని ఏర్పాటు చేయాలి. దానికి తగ్గట్టే ఇక్కడ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు కానీ, పోలీసు యంత్రాంగం కానీ, అంటే స్టాపింగ్కి పోలీసు యంత్రాంగాన్ని పెట్టి బ్యారికేడ్లు పెట్టి 1000 సీసీ కెమెరాలు ఉన్నాయంట దాదాపుగా. అంత పటిష్టమైన బందోబస్తును అయితే ఏర్పాటు చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇంకా కూడా నిమజ్జనోత్సవానికి గణేశుడు తరలి వస్తూనే ఉన్నారు గణపయ్యలు. రైట్, చూసారు కదా ఎంత కోలాహలంగా, ఎంత అట్టహాసంగా ఇక్కడ నిమజ్జనోత్సవ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయో. ఏదైతే మనకి ఖైరతాబాద్ మహాగణపతుడి నిమజ్జనోత్సవం ముగిసింది, ఇంకా ముఖ్యమైన ఘట్టం ఇంకా ఉంది, బాలాపూర్ గణేశుడి నిమజ్జనోత్సవం. ఇప్పటికే చార్మినార్ క్రాస్ చేశారు. ఇంకా కొద్దిసేపట్లోనే ట్యాంక్ బండకు రీచ్ అయ్యి ఆ నిమజ్జనోత్సవ కార్యక్రమం కూడా జరగబోతోంది. ఎన్టీవీ వనిత టీవీ ద్వారా మీరు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు ఆ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని కూడా. థ్యాంక్ యూ, నమస్తే.